హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 19th జూలై షిఫ్ట్ 3 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. పజిల్ ఇచ్చారు. 16, 4, 4, 30, 5, 15. సో 16, 4, 4. 16 - 12 కదా 4 అంటే 4 into 3 చేశారు. 16 - 12 4. 5 into 3 చేయండి. 30 - 15 15. అవునా? మనకేంటి 8, 2, 2 into 3 6. 8 - 6 2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ లెటర్ చూడండి. P 16 10 అంటే -6 అయింది. 20 - 6 14. 14 అంటే N. 3 ఆప్షన్స్ ఉన్నాయా? నెక్స్ట్ లెటర్ చూడండి. 9 3 అంటే -6 అవుతుంది కదా. ఇది E could be 5. It can also be 31 కదా. సో 31 - 6 అంటే 25. 25 అంటే Y. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ LK JIL CJL EJI LKGI. సో LKG ఉంది కదా. కానీ ఇక్కడ మరి ఇప్పుడు LKG అనుకుంటే ఇక్కడ కూడా LKG రావాలి. కానీ జీతో స్టార్ట్ అవ్వలేదు కదా. సో LKG కాదు, మేబీ సిరీస్ లో ఉండుండొచ్చు. K పక్కన ఉన్న లెటర్స్. సో J పక్కన JIL. సో ఇక్కడ కూడా JIL వస్తుంది. థర్డ్ లెటర్ I ఉండాలి. థర్డ్ లెటర్ అయ్యింది, థర్డ్ లెటర్ అయ్యింది. ఈ రెండు రావన్నమాట. ఓకే. అండ్ ఐకి ముందు J ఉంది కదా. ఐకి ముందు J ఉంది. లాస్ట్ లెటర్ J అవ్వాలి. లాస్ట్ లెటర్ G ఇది ఒకటే ఉంది. సో అంటే LKA తర్వాత LKC అంటే A1 C3. ఇప్పుడు LKE 5 7 సరిపోయింది కదా. సో K పక్కన ఉన్న లెటర్స్ 2 డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. అయినప్పటికీ మన దాని జోలికి వెళ్లకుండానే లాస్ట్ లెటర్ తోనే ఆన్సర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. $17, $35, $53, $77, $107. సో డిఫరెన్స్ ఎంత అమ్మా? 30 కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 24. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 18. సో 18 - 6 ఇక్కడ డిఫరెన్స్ 12 రావాలి. 3 - 1 2, 5 - 2 3. ఇక్కడ డిఫరెన్స్ 6 రావాలి. 23 - 6 17 కదా. సో 23 is our answer. నెక్స్ట్ క్వశ్చన్. How is N related to F? N నుంచి F వరకే రాయండి. ఓకే. N at the rate. N is daughter of H. N is daughter of H. H ampersand. H is husband of Y. Y at the rate. Y is daughter of B. So Y at the rate F అంటే Y is daughter of F. So how is N related to F? F వాళ్ళ కూతురే కదా N. సో daughter. నెక్స్ట్
ఇవి రెండు చూడండి, మిర్రర్ ఇమేజెస్, మిర్రర్ ఇక్కడ ప్లేస్ అయినప్పుడు. సో ఇప్పుడు ఇవి రెండు ఇక్కడ మిర్రర్ ప్లేస్ అయినప్పుడు మిర్రర్ ఇమేజ్ అక్కడ ఎలా వస్తుంది? సో డార్క్ అండ్ సర్కిల్ ఉండాలి, లేదు, ఉంది, పొజిషన్ మారిపోయింది, ఇక్కడ కూడా పొజిషన్ మారిపోయింది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఫస్ట్ లెటర్ చూడండి, 23, 26, 29 or 3, 6 తర్వాత 9. ఫస్ట్ లెటర్ అనవసరంగా చూసాము, అన్నిట్లోనూ అయ్యే ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చూడకూడదు. నెక్స్ట్ 7 minus 3, 4 minus 3, 1, 1 minus 3. It could be 1 or 27. 27 minus 3, 24. 24 minus 3, 21. U. IU, IU, IU. Fourth option. Next. How is M related to Q? M is mother of N. N is father of O. O is sister of P. P is sister of Q. How is M related to Q? M is Q's father, mother. Second option. Next. 15 to 17. 15 square కి దగ్గరకు ఉంది కదా, 15 square 225, ఒక 45 యాడ్ చేశారు. 45 is nothing but 15 into 3. ఇది చూద్దాం రండి. 18 square. 18 square, 8, 64, 16, 22, 324. 324, 78 అంటే ప్లస్ 54 ఏగా. 54 అంటే 18 into 3 ఏగా, అవునా? అంటే x square into x square plus x square plus x plus 3. 21 and x into 3. 21 square 441. 21 into 3 623. 4 10 5 504. Second option. Next. So paper folding is nothing but mirror images. ఇలానే కదా రావాల్సింది, వచ్చాయి కానీ హోల్స్ ఇక్కడ రావాలి. ఫస్ట్ ఆప్షన్ లో హోల్స్ ఇవ్వలేదు సరిగ్గా, సెకండ్ ఆప్షన్ లో ట్రయాంగిల్ సరిగ్గా లేవు, థర్డ్ ఆప్షన్ లో హోల్ సరిగ్గా లేవు, ఫోర్త్ ఆప్షన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫస్ట్ లెటర్ 5, 11, 17. 17 plus 6, 23. ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్, ఆల్ రైస్ ఆర్ వీట్. Some wheat are pulses. No pulse is vegetable. Some vegetables are rice. ఏమైనా కనెక్షన్ ఉందా? చెప్పలేము, ఉందో లేదో. Some pulses are rice. ఇక్కడ కూడా డైరెక్ట్ కనెక్షన్ లేదు, తెలీదు అవుతుందో అవదో. Some vegetables are wheat. Some vegetables are wheat. కనెక్షన్ ఉందో లేదో చెప్పలేము. So none of the conclusions follow. సో హెచ్ కరెక్ట్ ఇచ్చారు, హెచ్ ఉల్టా ఇచ్చారు, 2 కరెక్ట్ ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. All machines are factories. Some factories are shops. Some shops are houses. Some houses are factories. Relation ఉందా? లేదు. Some machines are houses. Machine కి house కి కూడా రిలేషన్ చెప్పలేం మనం. Some factories are machines. True. Only conclusion 3 follows. Attack, defense. Attack opposite, defense అన్నమాట. So accept opposite, refuse.
ఫస్ట్ లెటర్ BQ 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 BQ. థర్డ్ లెటర్ చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ F ఉంది. సో EF నెక్స్ట్ లెటరే కదా, RS. సో AB. థర్డ్ లెటర్ కాదు, ఫోర్త్ లెటర్, సారీ. NM 14 minus 1, ML 13 minus 1, B minus 1, A. అసలు ఇదంతా కాదు. ఓకే, ఈ రెండిట్లో లాస్ట్ లో చూడండి 8 7 -1 కదా. సో C -1 అంటే 3 -1 2, which is D, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఉల్టా ఇచ్చారు, ఇక్కడ లెంత్ సరిపోలేదు, ఇక్కడ కూడా ఉల్టా ఇచ్చారు. నెక్స్ట్ AB KPC HKPE BH PG BHK. సో BHK ఉంది కదా, సో BHK లాస్ట్ బట్ K తర్వాత ఇంకో గ్యాప్ ఉంది. సో లాస్ట్ బట్ 1 K ఉండాలి, లాస్ట్ బట్ 1 K ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 101 138 175 212 249. డిఫరెన్స్ ఎంత? 37. డిఫరెన్స్ 12 minus 5 37. ఇది కూడా 37, ఇది కూడా 37. సో 101 101 minus 37, 11 minus 7 4, 9 minus 3 6, 64 is our answer. Next 12 7 1385. 1385 12 cube కి దగ్గర ఉంది కదా. 12 cube అంటే 1728, 7 cube తీసేశారు 343. సో 5 8, this would be 1385. ఓకేనా? సో A cube అంటే ఫస్ట్ నెంబర్ క్యూబ్ మైనస్ సెకండ్ నెంబర్ క్యూబ్. ఇప్పుడు U డిజిట్ చెక్ చేద్దాము. 7 cube అంటే 3 వస్తుంది, 5 cube అంటే 5 వస్తుంది. 3 నుంచి 5 తీసేస్తే 0 రాదుగా. 11 cube అంటే 1 వస్తుంది, 7 cube అంటే 3 వస్తుంది. 1 నుంచి 3 తీసేస్తే 5 రాదుగా. 21 లో 1 cube 1 వస్తుంది, 6 cube 6 వస్తుంది. 11 minus 6 5 వస్తుంది కదా. 6 లో 6 వస్తుంది, 4 cube లో 4 వస్తుంది. 6 minus 4 1 కాదు కదా. సో ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ సో 512 into 64/5. 64/5 పాసిబుల్ అవుతుందా అంటే డివిజన్ అన్న మార్చాలి, లేకపోతే 64 అన్న మార్చాలి. ఫస్ట్ 64 ని మార్చిన ముందు చూద్దాం రండి. 512 plus 50 divided by 5 into 30 minus 50 is equal to 20 అవుతుందా? ఇక్కడికే మనకి 300 అవుతుంది. ఈ 300 మళ్ళీ ప్లస్ 512 అంటే 800 అవుతుంది. తప్పు. 20 30 ప్లస్ డివైడెడ్ బై. ఓకే, డివైడెడ్ బై ఉంటే చెక్ చేయమని చెప్పా కదా. సో 512 into 64 plus 5, ఇది కూడా అంతే. ఇది ఆల్మోస్ట్ 3000 అవుతుంది. తప్పు. ఇది చూడండి 2050 into divided by 512 by 64 into 5 plus 30 minus 20 is equal to 50. 64 ones 64 8s ఎంతమ్మా? 8 4s 32s. 64 8s 8 5s 40. 40 plus 30 70. 70 minus 20 50 కదా. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్.
నెక్స్ట్ 9, 69, 17, 13, 47, 7. 9, 69, 17, 13, 47, 7. Hmm. 69 అవ్వాలంటే ఖచ్చితంగా మల్టిప్లై అవ్వాలి 20s లో. 9 + 17, 26 మనకి. 26 into 2. 26 to 52. 52, 69 అంటే మళ్ళీ 17 యాడ్ చేస్తే 69 అవుతుందిగా. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 2 చేసి మళ్ళీ థర్డ్ దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు 17 + 3 20, 20 into 2 40, 40 + 7 47 కదా. ఓకేనా. ఇప్పుడు యూనిట్ డిజిట్ చూద్దామా. 19 + 3 2తో ఎండ్ అయ్యింది. 2 into 2 4, 4తో ఎండ్ అయ్యింది. 4 నుంచి 9 తీసేస్తే 7 రాదుగా. నెక్స్ట్ 18, 18 2 36. మళ్ళీ దానిలోంచి 8 తీసి 36 ఎందుకు ఉంటుంది, ఇంకా తగ్గుద్దు. మళ్ళీ 9 2 18. 18 లోంచి 9 తీసేస్తే 9 వస్తుంది. సరే చూద్దాం రండి. సరే 9 + 2 11. 1 లోంచి 9 తీస్తే 11 నుంచి 9 తీస్తే 2 రావాలి కానీ 9 రాదు. ఇది చూడండి 19 + 4 23, 23 into 2 46, 46 + 4 50. సబ్ట్రాక్షన్ మాట్లాడాం కదా ఇప్పుడు దాకా. సరే 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 సారీ ఒకసారి మళ్ళీ ఆన్సర్ తెలిసింది కానీ మళ్ళీ ఇంకోసారి. ఓకేనా. సో 9 3 యాడ్ చేస్తే 2, 2 మళ్ళీ 2 9 యాడ్ చేస్తే 1 రావాలి, 7 రాదు. 0 8 యాడ్ చేస్తే 8, 18, 18 2 36, 36 + 8 అంటే 46 అవుతుంది, 44 అవుతుంది. తప్పు. మళ్ళీ 2 9 1, 1 + 9 10, 9 అవ్వదు. నెక్స్ట్ 9 4 13 into 2 6 అవుతుంది. 6 + 4 0నే కదా. ఓకే ఏం లేదు. ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ని యాడ్ చేసి ఇంటూ 2 చేసి ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ యాడ్ చేసి ఇంటూ 2 చేసి మళ్ళీ థర్డ్ నెంబర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ చూడండి అమ్మ మీరే. నెక్స్ట్ ఇది చూడండి 9 1 4 5 8 9 9 9 మల్టిపుల్. అంటే 9 into 9 1s 9, 55, 9 6, 9 2s. ఇదిగో 9 మల్టిపుల్గా. 9 into 9 into 9 1s 9, 9 8. ఇదిగో 9 మల్టిపుల్గా. 9 into 9 into 9 into 2. అంటే 9 cube into 2. 3 cube అంటే 27, 27 to 54గా. 5 cube అంటే 125, 125 125 to 685 కాదుగా. 125 to 250 ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చారు. ఆర్డర్ 1 నాట్ అదే. నెక్స్ట్ సో 5 ఇస్తే ఆల్టర్నేట్ చూడమన్నా కదా. ఫస్ట్ మీరు 2 చూడండి. ఇక్కడున్న ఎఫ్ ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇక్కడున్న లవ్ సింబల్ ఇక్కడికి రావాలి. లవ్ సింబల్ మధ్యలో ఉంది. ఓకే మధ్యలో లేదు. లవ్ సింబల్ మధ్యలో ఉంది. ఓకే సో మధ్యలో లవ్ సింబల్ లేదు. అంటే ఈ రెండిట్లో చూద్దాము. ఈ రెండిట్లో ఈ ఎలిమెంట్ కంపేర్ చేద్దామా. డిఫరెంట్ గా ఉంది కదా. సో ఇక్కడున్న ఎలిమెంట్ ఇక్కడికి వచ్చింది అవునా. అంటే ఇక్కడున్న ఎలిమెంట్ ఇక్కడికి రావాలి. టీ రావాలి. టీ ఒక ఆప్షన్ లోనేగా ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. థర్డ్ ఆప్షన్ లో మనకి ఎక్స్ ఉందమ్మా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. సో ఇది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రేపు అనదర్ 25 క్వశ్చన్స్ తో వస్తాను.
till then take a bye bye, all the best.